భయపడకమ్మా భాను. భాను భయపడకమ్మా, ఆర్పేశాడు కదా, భయపడకమ్మా. నీకేం కాలేదుగా? లేదండి. చీరకి నూనె ఎలా అంటుకుంది? నేను చూసుకోలేదు జయమ్మ. కొంగుకు నూనె అంటుకున్న విషయం కూడా నీకు తెలియలేదా? నేను చూసుకోలేదు జయమ్మ. మీతో పాటే తిరుగుతున్నారు కదా అందరూ. తన చీర కొంగుకు నూనె అంటుకున్న సంగతి మీకు కనిపించలేదా? ఇది మరీ బాగుంది. మా పనుల్లో మేమున్నాం, మమ్మల్ని ఏవైనా తనకి కాపలాగా పెట్టారా? చాలే, నోరు మూయండి. కలిసి ఉండాల్సిన మనుషులతో ఉండకుండా మీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నారు. పండగ పూట కూడా ఏంటి జయమ్మ నువ్వు అక్కను పట్టుకుని అలా తిడుతున్నావు? మాకేమన్నా తెలుసా? మేమేమన్నా కావాలని చేశామా? దేవుడి దయ వల్ల పెద్ద గండం గడిచి బయటపడింది. అదే ఏ సిల్క్ చీర అయ్యుంటే అమ్మో ఇంకేమైనా ఉందా? మాను మనకి దక్కేదా? పక్కనే ఉన్నప్పుడు కాస్త మనుషుల్ని గమనించుకోండి. మీకు ఇదొకటి మాత్రం బాగా తెలుసు జయమ్మ, ప్రతిదానికి మా మీదే విరుచుకు పడతారు. సరే సరే వదిలేయండి, ఏం కాలేదుగా. బాను నీకేం కాలేదుగా? ఏం లేదులేండి. సరే టపాసులు కాల్చిన చాలు, వెళదాం పదండి. అవును సూరజ్ ఏడి? సూరజ్ ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి కదా. ఏజీ ఇక్కడే పడున్నాడు. ఏమైంది సూరజ్? అయ్యో ఏ సూరజ్ 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 ఏజే ఎలా ఉన్నారు అభినవ్ జాగర్లమూడి గారు? వాళ్ళు అందరి దృష్టిలో చెడ్డవాళ్ళు అవుతారు అని ఆ విషయం ఎవరి దగ్గర బయటికి రానివ్వలేదు. చివరికి భార్య అయిన నీ దగ్గర కూడా. మీ గురించి నాకు తెలియదా ఏంటండి? మీరు ఏ తప్పు చేయరని నాకు తెలుసు. కానీ మనసులో ఏ బాధ దాచుకుని ఏ విషయం గురించి బాధపడుతున్నారు అని అర్థం కాక నేను బాధపడ్డానే. కానీ మీరు నా దగ్గర ఏదో నిజం దాచిపెట్టారని నేనెప్పుడు బాధపడలేదు. అయినా ఈ రోజుతో అందరికీ ఈ విషయం అర్థమైపోయింది. ఎవరు తప్పు చేశారు, ఎవరు శిక్ష అనుభవించారనేది అందరికీ అర్థమైపోయింది. ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది?
ఆలోచించాల్సింది ఇప్పుడే భాను. వెళ్ళిపోయాడు కదా అని సూరజ్ నేను వదిలేయలేను. తన జీవితంలో కోల్పోయిన వాటిని నేను తీసుకురాలేకపోవచ్చు, కానీ తన జీవితంలో ఎప్పుడూ ఎక్కడా ఇబ్బంది పడకుండా నేను ఇవ్వాల్సిన సపోర్ట్ నేను ఇవ్వాలి. అందుకే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏంటండి అది? సార్ 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 లాయర్ గారు మీరా? నమస్తే అమ్మా. ఏమిటి ఇలా వచ్చారు? ఏజే గారు ఏదో ఒక ముఖ్యమైన పని మీద రమ్మన్నారమ్మా. ముఖ్యమైన పనా? మరి ఏజే నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నమస్తే సార్. నమస్తే లాయర్ గారు, రండి కూర్చోండి. ఏమిటేజే, ఏదో ముఖ్యమైన పని అని చెప్పావట? లాయర్ గారితో మనకిప్పుడు అంత ముఖ్యమైన పనే ఉంది. ఈ రోజుతో కొన్ని బాధ్యతలు తగ్గించుకోవాలనుకుంటున్నాను జయమ్మా, అందుకే రమ్మని చెప్పాను. ఇంతకాలం అన్నీ నేనే నడిపించాను, ఇక అలా ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటేజే? అది మనం మాట్లాడుకునేది కాదు, అందరూ ఉండాలి. కిషోర్, వర్ధన్, ఏంటి అలా చూస్తున్నారు? పిలుస్తున్నారు కదా, వెళ్ళండి. ఎందుకు పిలుస్తున్నాడు? ఏమంటాడు? ఏంటి అనేది? జరిగిందేదో జరిగిపోయింది. అతను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాడు కాబట్టే ఏజే ఏమంటాడో అని భయం. ఏంటి ఆయన అనేది? ఇదిగో ఇలా భయపడుతూ బతకాల్సిన అవసరం లేదని ఆస్తి అడగమని చెప్పేది. పదండి, వెళ్ళి మన సంగతి కూడా తేల్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదండి. అది కాదు. పదండి పదండి. ఎంతకాలం మీరేం చేశారు, ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు. కానీ ఈరోజు అందరికీ తెలిసిపోయింది కాబట్టి మీ అందరికీ నేను తీసుకున్న నిర్ణయం గురించి చెప్పాలని పిలిచాను. మన వల్ల సూరజ్ అనాథ అయ్యాడు, మతిస్థిమితం కోల్పోయి పిచ్చివాడయ్యాడు. తన జీవితం అనుకున్న అమ్మాయికి దూరం అయ్యాడు. ఏ విధంగా చూసినా తన కష్టాలకి మనమే కారణం. అందుకే కదా అతనికి నయం చేసి పంపించారు. అంతటితో మన బాధ్యత తీరిపోదు. నేను ఇచ్చిన చదువు చాలని సూరజ్ వెళ్ళిపోయినా అది చాలదని నాకు తెలుసు. ఇక నుంచైనా నా భార్య కోసం నన్ను బతకనివ్వండి. దక్ష, వద్దేజే, వెళ్ళొద్దు.
వెన్నెల్లో వెలుగేది కానరాకు. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నామండి? పిడుగురాళ్ళ. పిడుగురాలకా? అక్కడికెందుకు? అక్కడ రఘురామ్ అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు. వాడి హెల్ప్తో అక్కడ ఒక ఇల్లు తీసుకుని కొన్ని రోజులు అక్కడ ఉన్నాం. ఇక్కడే దూరంగా వేరే ఇల్లు తీసుకోకుండా అంత దూరం ఎందుకండి? ఇక్కడే ఉంటే ఎంత దూరంగా ఉన్నా ఎప్పుడో ఒకప్పుడు దక్ష వాళ్ళు ఎదురుపడతారు. అది నాకు ఇష్టం లేదు. దూరంగా ఉండటమే బెటర్. ఇది అజ్ఞాతవాసమా, అరణ్యవాసమా? శాంతి నివాసం. కాలంతో పరుగులు తీస్తూ, క్షణాలని డబ్బులతో కొలుస్తూ నాకేం కావాలనేది మర్చిపోయి బతికాను. అందుకే ప్రశాంతంగా బతకటానికి ఒక శాంతి నివాసాన్ని వెతుక్కుంటూ వెళుతున్నాం. ఏ, నీకు ఇబ్బందిగా అనిపిస్తుందా? అయ్యో, మీరు తోడుగా ఉండగా నాకేం ఇబ్బంది ఉంటుందండి? దాహంగా ఉంది, ఎక్కడైనా కారు ఆపండి. అలాగే. ఏం కావాలి సార్? రెంటీవమ్మా. సరే సార్. సారీ అండి, ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు మార్చుకుందాం అనుకున్నా మార్చుకోలేకపోతున్నాను. వద్దు, మార్చుకోవద్దు. నా కోసం అస్సలు మార్చుకోవద్దు. నేను ఎలా ఉంటానో నా వాళ్ళందరూ కూడా అలాగే ఉండాలని అందరి దగ్గర హిట్లర్ అనే పేరు సంపాదించుకోగలిగాను. కానీ ఒక్కరిని కూడా నాలా మార్చలేకపోయాను. నేను ఇలా ఉండాలనుకోవడం తప్పు కాదు, నాలా అందరూ ఉండాలనుకోవడం తప్పని నాకు ఇవాళకి అర్థమైంది. అందుకే నీకు వాడికైతే మాటిచ్చాను, కానీ ఆ ఇంటికి వెళ్ళాలంటేనే గిల్టీగా ఉంది బాను. చేసేది మంచి పని అయినప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదండి.
ఏంటిది? ఇంటి దగ్గర అందరూ నా కోసం ఎదురు చూస్తున్నారు అని రఘురామ్ అన్నాడు. ఇక్కడ చూస్తే ఇల్లంతా డెకరేట్ చేస్తున్నారు. హలో రఘురామ్ గారు. భాను, నువ్వేంటి ఇక్కడ? అక్కడ రఘు దగ్గర ఉండమని చెప్పాను కదా. నేను అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను. అదెలా? మీరు వచ్చే ముందు మనిషిని ఇక్కడున్నా మనసు మీతోనే ఉంటుందని చెప్పాను కదా. అంటే నువ్వు మీ మనసుని మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేక నేను వచ్చాను. అంతేలే, మనిషి మాట వింటాడు గాని మనసు మాట వింటుందా? అవును, ఈ ఏర్పాట్లన్నీ ఏంటంటావు? ఇదంతా చూస్తుంటే ఇంకా అర్థం కాలేదా మీకు? మనవడి మీద ఆ నానమ్మ ప్రేమ కనిపించడం లేదా మీకు? అంటే ఈ ఏర్పాట్లన్నీ రఘు వస్తున్నాడనేనా? మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మనవడు తిరిగి వస్తున్నాడు అంటే ఆ పెద్దావిడ ఆనందానికి ఇంటిని అలంకరించడం కాదు. రఘు అన్నయ్య అడ్రస్ తెలుసుంటే పల్లకిలో వీధి వీధి ఊరేగిస్తూ తీసుకొచ్చుండేది అనిపిస్తుంది. లేదురా, ఈరోజు వస్తానని నా కుటుంబం అంతా ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటుంది. నిజమే భాను. ఎవరినైనా అడిగితే అనుమానం తీరుతుంది కదా. హలో హలో, ఏంటి ఇల్లంతా హడావిడిగా ఉంది? అంటే ఇంకా అర్థం కాలేదా? లోపలికి వెళ్తే తెలుస్తుంది కదా. అది కాదు బాసు. లోపలికి వెళ్ళు బాసు. అడిగిన దానికి చెప్పకుండా లోపలికి వెళ్ళమంటాడేంటి? మీకోసం ఏదో సర్ప్రైజ్ ఎదురు చూస్తున్నట్టుంది. నేనెవరో తెలియకుండా నాకు సర్ప్రైజ్ ఎలా ఇస్తారు? మీరిప్పుడు ఆ ఇంటి వారసుడు. ఇంట్లోకి వెళ్లకుండా వీధిలో ఈ డిస్కషన్ ఎందుకు? రఘు, ఇతనెవరు? నేరుగా పేరు పెట్టి మరీ పిలుస్తున్నాడు. ఇతనెవరో తెలియకుండా నేనేమన్నా? తల ఎత్తి కాదు, నన్ను చూడాలంటే తల దించుకొని చూడాలి. ఎవరు నువ్వు? ఏమే, కళ్ళు కనిపించటం లేదా? బావని పట్టుకొని ఎవరు నువ్వు అని అడుగుతున్నావు? ఏంటి, ఈ బుడ్డది నా మరదలా? చాలా పెద్ద మరదలే. నువ్వు వచ్చావు, నిన్ను బామ్మ నేరుగా లోపలికి తీసుకొస్తుంది. లోపల ఒకరికి 2 ఆడపిల్లలమున్నాం. పైగా నువ్వు మా బావ అంటున్నావు. నిజంగా నువ్వు మా బావని నమ్మకం ఏంటి? మా బావ పేరు చెప్పుకొని నువ్వు వచ్చుండొచ్చుగా. నోర్మి, రాక రాక వాడి నాళ్ళకి ఇంటికొస్తే ఏమిటే ఆ మాటలు? వీడిని చూడగానే
వీడే నా మనవడని నా మనసు కనిపించింది. మనసు చెప్పిందని నువ్వు నమ్ముతున్నావు, కానీ ఇతనికి నేను కొన్ని పరీక్షలు పెట్టాలి. అతను నెగ్గాలి. అప్పుడే ఇతను మా బావ అని నేను నమ్ముతాను. ఇలాంటి మరదలుందని ముందే ఎందుకు చెప్పలేదురా బాబు? వాడేమైనా పడుచు పిల్లాడనుకుంటున్నావా నువ్వు పరీక్షలు పెట్టడానికి? దాని మాటలకేం గాని నాన్న, నువ్వు లోపలికి పద. నో నో నో, పిల్ల రాక్షసి, ఒక్క మాట చెప్పడానికి 3 పక్కల తల తిప్పాలా? సీరియల్లో ఇలానే తిప్పుతారు. నువ్వు వాడికి పెట్టాలనుకుంటున్న ఆ పరీక్ష ఏంటి? వాళ్ళిద్దరిలో మా బాబాయ్ ఎవరో చెప్పాలి. చిన్నపిల్లైనా సుబ్బలక్ష్మి చెప్పింది నిజమే. సుబ్బలక్ష్మి కాదు, లక్కీ. మై నేమ్ ఇస్ లక్కీ. చాలే ఆపండ్రా, చిన్నపిల్ల. అదేదో వాగితే దాని మాటలు పట్టుకుని మీరేంటి? వాడు నా మనవడు. నాన్న, నువ్వు పద. మా అమ్మమ్మ అమాయకురాలు, అందర్నీ నమ్మేస్తుంది. సడన్ గా గిరిగాడ్ ఇంట్లోకొచ్చి నేనే మీ బావని చెప్పినా కూడా నమ్మేస్తుంది. గిరినా? నువ్వు నిజంగా మా బావైతే ఆ ఇద్దరిలో మీ బాబాయ్ ఎవరో చెప్పు. ఫ్యామిలీ ఉంది అన్నావు, కానీ అందులో ఎవరెవరు ఉన్నారు, ఇలా ఎంతమంది వేధిస్తారని ముందే చెప్పాలి కదరా. చెప్పేరా రఘు, లేకపోతే వదిలిపెట్టేటట్లేదు. ఏంట్రా చెప్పేది? పోయేవాడిని పోనివ్వకుండా ఆపింది చాలక. ఏంటండి అంతగా ఆలోచిస్తారు? అదిగోండి, మిమ్మల్ని అంత ప్రేమగా చూస్తున్నారంటే అతనే మీ బాబాయ్. అతనే అంటావా? ఆ కళ్ళు చూడండి. అక్కర్లేదు, అతనే మా బాబాయ్. ఏంటి నాన్న, ఎవరితో మాట్లాడుతున్నావు? అబే, నాకే పరీక్ష పెడుతుందా నా మరదలు అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మా బాబాయ్ ఎవరో చెప్పాలి, అంతే కదా? ఈయనే బాబాయ్ అయి ఉంటాడు. బాబాయ్, అదేంట్రా రఘు, బాబాయ్ నన్ను వదిలిపెట్టి వాడినే ఉన్నావు బాబాయ్ అంటున్నావు? బాబాయ్ కాదు, బాబోయ్. నాకే పరీక్ష పెట్టిందా బాబోయ్ అని అన్నాను. ఈలోపు మీరే రియాక్ట్ అయ్యారు. బాగానే మేనేజ్ చేసావు, కానీ మేనేజ్ ఏంటి? బాబాయ్ని బాబోయ్ అని పులిహోర బానే కలిపావు గాని. ఏం ఆలోచిస్తున్నావు? ఆ అమ్మాయి మిమ్మల్ని హక్ చేసుకుంది సరే, కానీ నేనొచ్చి చూసేదాకా మీరెందుకు విడిపించుకోలేదు? బుద్ధుండే మాట్లాడుతున్నావా? ఇంత చెప్పినా కూడా ఇంకా అక్కడే స్ట్రక్ అయ్యేవేంటి? మీకేం తెలుస్తుందండి నా బాధ? నా కళ్ళ ముందే మిమ్మల్ని ఇంకొక అమ్మాయి హక్ చేసుకుంటే నాకెలా ఉంటుంది? బాను, నీ కోణంలో నుంచే కాదు, నా వైపు నుంచి కూడా కొంచెం ఆలోచించు. నేనేంటో, ప్రస్తుతం నేనున్న కండిషన్ ఏంటో నీకు తెలీదా? అనవసరమైన ఆలోచనలు మానేసి ముందు ఈ పెళ్లి ఎలా ఆపాలో ఐడియా చెప్పు. ఇస్తాను, కానీ మీరు నాకు మాట ఇవ్వాలి. ఏంటది? ఆ అమ్మాయితో క్లోజ్ గా ఉండకూడదు. మెంటల్. ఐడియా చెప్పు.
అన్నయ్య, మీ ఇద్దరి జాతకాలు చూపించారా? ఇందాకేగా నేను వచ్చింది, నాకేం తెలుసు? ఎన్నో సినిమాల్లో పెళ్లిళ్ళు ఆగిపోవడానికి జాతకాలే కారణం. అందుకే మనం కూడా అదే ఆయుధాన్ని ఎంచుకుందాం. ఇప్పుడేం చేద్దాం అంటావు? చేద్దాం కాదు, చేస్తాను. నేనే సింగిల్ గా చేస్తాను. సిట్యుయేషన్ ని బట్టి మీరెంటర్ అవ్వండి. బాయ్. ఇప్పుడు ఈ తెంగరది ఏం రచ్చ చేస్తుందో ఏంటో. ఇప్పుడు ఎవరన్నా నన్ను ఆపి ఎవరమ్మా నువ్వు అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? ఆగమ్మాయి, ఎవరమ్మా నువ్వు? ఇంతకు ముందు మా ఊర్లో నిన్నెప్పుడు చూడలేదు. దేవుడా, అనుకున్నంత పని అయింది. ఇప్పుడు పెళ్లి కూతురు తరపునని చెప్పాలా, పెళ్లి కొడుకు తరపునని చెప్పాలా? ఎవరి తరపునని చెప్పినా ఇద్దరు ఈ ఇంట్లో వాళ్లే కదా. మొదటి స్టెప్ లోనే దొరికిపోయేవేంటే భానుమతి. అడుగుతుంటే మాట్లాడవేంటమ్మాయి? ఎవరి తరపు నువ్వు? నేనా పెళ్లి కూతురు ఫ్రెండ్ అండి. మా నందినికి ఫ్రెండ్వా? అవునండి. మరి మా ఇంటికి ఎప్పుడు రాలేదు కదమ్మాయి. నేను స్కూల్ ఫ్రెండ్ ఆంటీ. ఓ అలాగా, రామ్మా నందిని దగ్గర తీసుకెళ్తాను. చచ్చా, ఇప్పుడు గనక ఈవిడ గారు నన్ను పెళ్లి కూతురు దగ్గరికి తీసుకెళ్ళిందో మేము ఆడే నాటకం మొత్తం బయట పడిపోతుంది. ఆంటీ ఆంటీ, నేను ఆల్రెడీ నందినిని కలిశాను ఆంటీ. పర్లేదులే అమ్మా, ఎంతైనా తన ఫ్రెండ్వి. పెళ్లిలో తన పక్కన నిలబడితే దానికి కూడా చిన్న ధైర్యంగా ఉంటుంది. రామ్మా. అది కాదు ఆంటీ, నా మాట వినండి. రా. పద్మావతి, అవతల బంధువులు వస్తున్నారు. నువ్వు ఇలా వెళ్ళిపోతే వాళ్ళందరినీ ఎవరు ఆహ్వానిస్తారు? ఆ అమ్మాయి వెళ్తుందిలే గాని మనం వెళ్దాంరా. అలాగేనండి. రా. అమ్మయ్యా, బతికిపోయాం. కొంచెం ఉంటే అడ్డంగా దొరికిపోయి ఉండేదాన్ని.